బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో తొలి అరెస్టు నమోదైంది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలమనేరులో గౌతమ్ తేజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గౌతమ్ ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచింది సిఐడి. గౌతమ్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఫైళ్లు, కీలకమైన ఫైళ్లు మంటకు ఆహుతైపోయాయి. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి సిఐడి కూడా ఎంటర్ అయింది. సిఐడి ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా అందరినీ విచారించుకుంటూ వచ్చింది ఈ ఘటనకు సంబంధించి. ఈ నేపథ్యంలో తొలి అరెస్టు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గౌతమ్ని అరెస్ట్ చేసింది. గౌతమ్ని అరెస్ట్ చేసిన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో తొలి అరెస్టు జరిగింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలమనేరులో గౌతమ్ తేజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గౌతమ్ ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గౌతమ్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు దగ్ధమైపోయాయి. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత సిఐడి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన నేపథ్యంలో రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి అంశాలను పోలీసులు సేకరించడం జరిగింది, మరి ముఖ్యంగా సిఐడి ఎటువంటి అంశాలను ఇక్కడ పరిశీలించడం జరిగింది, ఎటువంటి అంశాలను ఇన్వెస్టిగేషన్లో భాగంగా కనుగొనడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం కింద చెప్పుకోవాలి, తొలి అరెస్టు జరిగింది. మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను ఇక్కడ పోలీసులు ఈ అంశానికి సంబంధించి కనుగొనడం జరిగింది, ఎటువంటి అంశాలకు సంబంధించి అరెస్ట్ చేశారు? సచిన్, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసు సిఐడికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ ఫైల్ దగ్ధం కేసు అనేది ఒక్కసారిగా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే 2024 ఆగస్టు 6న ఈ సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైల్ దగ్ధం కేసును సిఐడికి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ ద్వారా తిరుమలరావు ఈ ఉత్తర్వుల మేరకు సిఐడికి అప్పచెప్పడం జరిగింది. తదనంతరం ఈ కేసు సంబంధించి సిఐడి ఆఫీసులో అయితే క్షుణ్ణంగా విచారణ దిశగా సాగుతూనే వస్తుందని చెప్పాలి. అయితే ఈ కేసులో పలువురు ఉద్యోగస్తులతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఈ నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించినటువంటి పరిస్థితి. అయితే కేసులో మాత్రం మొదటగా ఏదైతే సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గౌతమ్ తేజను నేను అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే నత్తనడకన సాగుతుందన్న కేసు ఒక్కసారిగా అరెస్ట్ నిన్న తెలియడంతో ఒక్కసారిగా కేసు యొక్క ఇది ఒకసారి బయటపడడంతో మరోసారి చర్చనీయాంశంగానే మారిందనే చెప్పాలి. ఏదైతే సిఐడికి అప్పచెప్పిన తర్వాత కేసు నత్తనడకన సాగుతుందని నడుస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా ఈ అరెస్ట్ అనేది మాత్రం కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే నిన్న అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేసినటువంటి గౌతమ్ తేజ్ అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి. ఏదైతే ఫైల్ దగ్ధం కేసులో ఆ రోజు అతను అక్కడ ఉన్నట్టుగా కూడా పోలీసులు ఆ విచారణలో చేరినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇందులోనే కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నిన్న అరెస్ట్ చేసిన తదనంతరం మిగిలినటువంటి వారిని కూడా రానున్న రోజులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే దిశగా అయితే సిఐడి అడుగులు వేస్తుందనే చెప్పాలి. సత్యం, రైట్. అంటే విచారణ నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి సంబంధించి ఎవరెవరి పేర్లు తెర మీదకి వినిపిస్తున్నాయి సురేష్? మరి ముఖ్యంగా ఇప్పుడు మదనపల్లె తొలి అరెస్ట్ గౌతమ్కి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా గౌతమ్కి కనెక్టివిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గౌతమ్తో లింక్ అనే అంశానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా? ఆ పేర్లు ఏమైనా తెర మీదకి వస్తున్నాయి? ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో కూడా జరుగుతోందా? సచిన్, ఏదైతే సిఐడికి ఈ విచారణలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వారి పేర్లు కూడా బయటకు రానప్పటికీ గతంలో ఉన్న మాజీ స్థాయి సర్పంచ్ ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే కూడా సిఐడి అధికారులు విచారించినటువంటి సందర్భం. అదే రకంగా ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా విచారించినటువంటి సందర్భం. ఇదే తరుణంలోనే అనేక మంది పేర్లు సిఐడి బయటకు తేలేదు. కానీ పూర్తి స్థాయిలో వస్తే సిఐడి అధికారులతో క్షుణ్ణంగా ఈ యొక్క కేసును వస్తే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు వస్తే నెలకొంటాయి. అయితే ఎవరి పేరే కానీ ఇప్పుడు ఆ సిఐడి మాత్రం బయట పెట్టడం లేదు. ఏదైతే నిన్న తేజది మాత్రం క్లియర్ కట్ గా అతను సాక్ష్యాధారాలతో నిక్కచ్చైనటువంటి సాక్ష్యాధారాలతో వాళ్ళకు లభించాయి కాబట్టి ఈ యొక్క అరెస్టును మొదటి అరెస్టుగా కూడా వాళ్ళు చూపించి నిన్న కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మిగిలిన వారి పట్ల కూడా ఏదైతే అది ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన తర్వాత వీళ్ళకి ఆధారాలు బట్టి ఒక్కొక్క పేరుగా
తెచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు గౌతమ్ తేజ్ను అదుపులోకి తీసుకునే సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దాదాపుగా 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు ఎటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఎస్ సురేష్, ఇది కీలకమైన మలుపైనా చెప్పలేదు. ఏదైతే ఈ సిఐడికి అప్పచెప్పిన తర్వాత దాదాపు 6 నెలలు అవుతుంది ఈ యొక్క కేసు. తర్వాత ఈ నిన్న కేసు ఈ విధంగా సబ్మిట్ ఏదైతే అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది 6 నెలల తర్వాత ఒకసారి గవర్నమెంట్ వచ్చి సిఐడికి అప్పచెప్పిన ఈ యొక్క కేసు పునర్వైభవం ఏదైతే అత్తనడక సాగుతూనే వస్తుంది, ఏదైతే నడుస్తుందన్న విధానంతోనే ఉన్నింది. ఒక్కసారిగా నిన్న గౌతమ్ తేజ్ను అరెస్ట్ చేయడంతో మరొకసారి ఈ కేసు సంబంధించి ఒకసారి కీలక మలుపునే చెప్పాలి. ఇంకా రానున్న రోజుల్లో అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కీలకమైన మలుపు తీసుకుంది ఇప్పుడు గౌతమ్ తేజ్ అరెస్ట్. ఈ నేపథ్యంలో ఇటు పొలిటికల్ కనెక్టివిటీకి సంబంధించి ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు ఏమైనా జరుగుతోందా? దీనికి సంబంధించి ఏమైనా వెల్లడించే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఈ ఏదైతే నిన్న కోర్టు సబ్మిట్ చేసినటువంటి గౌతమ్ తేజ్ అనే వ్యక్తి కూడా పలువురు ప్రముఖ నాయకులు ఏదైతే అటు వైసీపీ సంబంధించిన పలువురు నాయకులు అయితే అత్యంత సన్నిహితులు అనేది మనకు తెలుస్తుంది. అయితే వారు ఎవరు, వాళ్ళ యొక్క చీకటి భాగవతాలు ఏమిటి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏమిటి, లేకపోతే ఏ పనుల్లో జరిగిందన్న పూర్తి స్థాయిలో అయితే సిఐడి రాబట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది. రైట్ సురేష్, సో మొత్తంగా అయితే మాత్రం మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో తొలి అరెస్టు జరిగింది. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలమనేరులో గౌతమ్ తేజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గౌతమ్ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు సిఐడి పోలీసులు. గౌతమ్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.